కాంగ్రెస్ పాలనలో నీళ్లేమో పాతాళానికి, నిధులేమో ఢిల్లీకి, నియామకాలు గాలికి పోయాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మనం ఉద్యమ కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని మాట్లాడుకున్నాం. వాటి సాధనకు కేసీఆర్ ఎంతో కృషి చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఇంటింటికి మంచినీళ్లు తెచ్చుకున్నాం. సాగునీరు అందివ్వడంతో వ్యవసాయ విస్తరణ కూడా జరిగింది. వరి పండించడంలో నెంబర్ 1లో ఉన్నాం. నిధుల విషయంలో తలసరి ఆదాయంలో దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపాం. సంపద సృష్టించి పేదలకు పంచిండు. ఎన్నో కొత్త ప్రాజెక్టులు నిర్మించాం. నియామకాల విషయానికి వస్తే ప్రభుత్వ రంగంలో 2,32,000 ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు సృష్టించారు కేసీఆర్. ఈ మూడింట్లో కేసీఆర్ సంపూర్ణంగా న్యాయం చేశారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు పాతాళానికి పోయాయి, బోళ్లు ఎండిపోయాయి. కేసీఆర్ మీద కోపంతో సాగునీరు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయాయి. నీళ్లేమో పాతాళానికి పోయాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. నియామకాలు గాలికి పోయాయి. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ పత్తా లేవు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వెళ్ళి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. 6,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. దగ్గుల్లాజీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీది అని కేటీఆర్ ధ్వజమెత్తారు. మన ఉద్యమ కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని మాట్లాడినాం. నీళ్లు, నిధులు, నియామకాలు. కేసీఆర్ నాయకత్వంలో నీళ్ల విషయంలో ఇంటింటికి మంచిళ్ళు తెచ్చుకున్నాం. నీళ్ల విషయంలో గోదావరిలో, కృష్ణలో ఇటు కాళేశ్వరం కట్టుకున్నాం, 100% పూర్తయింది. అటు పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది. దగ్గర న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. వ్యవసాయ విస్తరణ జరిగి భారతదేశంలో ఇవాళ పంజాబ్ను, హర్యానాను తలదన్ని మన తెలంగాణ వరి వండి చుట్ల, బియ్యం వండి చుట్ల నెంబర్ 1 అయిందంటే అగో నీళ్ల విషయంలో జరిగిన న్యాయమే దానికి కారణం. నిధుల విషయానికి వస్తే కేసీఆర్ గారు ఎన్నడో చెప్పిండ్రు, మన తెలంగాణ మనకైతే, మన సంపద మనకైతే భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అవుతామని కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండు. చెప్పినట్టే 10 ఏళ్లలో తలసరి ఆదాయంలో, పర్ క్యాపిటల్ ఇన్కంలో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను కూర్చోబెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. నిధులు అద్భుతంగా తెలంగాణలోని పేదలకు పంచిండు కేసీఆర్. సంపద సృష్టించాలే, పేదలకు పంచాలి అన్నది కేసీఆర్ నినాదం. అందుకే 200 రూపాయ పెన్షన్ 2000, 200 పెన్షన్ 2000 చేసిండు. ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. 1,00,000 కోట్లు, ఒకటి కాదు, 2 కాదు, 1,00,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. రైతు బంధు, ఒక్క రైతు బంధు అనే పథకంతో 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో. మీరు ఎవ్వరికి దరఖాస్తు పెట్టుడు లేదు, దండం పెట్టుడు లేదు, దఫ్తర్ చుట్టూ తిరుగుడు లేదు. సీదా మీ ఖాతాలకు వచ్చి 73,000 కోట్ల రూపాయలు ఒక రైతు బంధు ద్వారా వచ్చినాయి. 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా వచ్చినాయి. మొత్తం 1,00,000 కోట్లు ఒక్క రైతులకే, 70 లక్షల మంది రైతులకు 10 ఏళ్లలో ఇచ్చిన నాయకుడు కేసీఆర్. నిధులు, సంపద పెంచిండు, పేదలకు పంచిండు. నియామకాలు 2,32,000 ఉద్యోగాలు ప్రభుత్వ కొలువులు ఇచ్చిండు. 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టించిండు కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడిట్లో కేసీఆర్ గారు సంపూర్ణంగా న్యాయం చేసిండు. మరి వీళ్ళేం చేస్తాను? నీళ్ళేమో పాతాళం పోయినాయి, మొత్తం బోర్లు ఎత్తిపోతున్నాయి. నీళ్లు పాతాళానికి పోయినాయి. కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరాన్ని ఎండబెడితే ఇవాళ పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఏడ్చే పరిస్థితి జనగామలో, సిరిసిల్లలో, సిద్దిపేటలో, ఎన్నో జిల్లాల్లో ఇలా రైతులు పొలాలు ఎండిపోతున్నాయని ఏడుస్తున్నారు. తుంగతుర్తిలో, కోదాడలో, సూర్యాపేటలో అక్కడ కూడా ఏడుస్తూ ఉన్నారు. టెయిల్ ఎండ్ గ్రామాలకు నీళ్ళు వస్తలేవని. నీళ్ళేమో పాతాళానికి పోయినాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. టకీమని మీకు పడతలేవు, కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మోగుతున్నది. టకీమని అక్కడ 1,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి కుర్సీని కాపాడుకునేందుకు పైసలు మాత్రం, మూటలు మాత్రం ఢిల్లీకి టంచంగా ముడుతున్నాయి. ఇక మూడోది నియామకాలు ఎప్పుడో గాలికి పోయినాయి. జాబ్ క్యాలెండర్ అన్నాడు, 2 लाख ఉద్యోగాలు అన్నాడు. రేవంత్ రెడ్డి చెప్తే నమ్మతలేరని రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండ్రు.
అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చోబెట్టిండ్రు, ఛాయ్ తాగిపించిండ్రు, బావర్చీల బిర్యానీ తినిపించారు. ఛాయ్ తాక్కుంటే రాహుల్ గాంధీ గారు చెప్పిండు 2 ఉద్యోగాలు ఊడగొట్టుర్రి మీరు, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టుర్రి, ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు మొదటి సంవత్సరం. వచ్చినాయా మరి 2 లక్షల ఉద్యోగాలు? 6,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. అంటే కాంగ్రెస్ ఎంత ధోకబాజీ పార్టీ చెప్పేందుకు, ఎంత దగుల్బాజీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీది చెప్పేందుకే ఇదంతా మీకు చెప్తా ఉన్నా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.